తమిళనాడుకు చెందిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలుగువారి ఖ్యాతి దశ దిశలా మార్మోగేలా పార్లమెంటులో మహాకవి శ్రీశ్రీ గేయాన్ని ప్రస్తావించడం ఎంతో ఆనందాన్నిస్తుంది. అదే సమయంలో తెలుగువారి ఆరాధ్య దైవంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు పవిత్రంగా పరిగణించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ వివాదంలోకి మళ్ళీ తెచ్చి ఆంధ్రుల ప్రతిష్టను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు మంట గలుపుతూ అమరావతిలో మాట్లాడడం ఎంతో బాధ కలిగిస్తుంది. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటూ శ్రీశ్రీ రాసిన గేయాన్ని కమల్ హాసన్ ఉటంకించి దీని అర్థం తెలుగువారికి బాగా తెలుసు అని అన్నారు. తద్వారా ఆయన తెలుగువారి ప్రతిష్టను ఇనుమడింపజేశారు. తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని దేశానికి తెలియజెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఒక రాజకీయ బురద ఊబిని సృష్టించి తను దిగబట్టమే కాకుండా తన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కూడా ఆ ఊబిలోనే దించేశారు. అక్కడితో ఆగకుండా కాస్త దూరంగా ఉంటున్న బీజేపీ నేత మాధవ్ కూడా బురద పులిమి అందరినీ ఆత్మరక్షణలో పడేశారు. మాజీ సీఎం జగన్పై బురద వేయాలని టీడీపీ చేయని ప్రయత్నం లేదు. అయినా జగన్ తట్టుకోవడమే కాకుండా జనంలో తిరిగి ప్రభంజనాన్ని సృష్టిస్తుండడంతో చంద్రబాబుకు గంగ విరులెత్తున్నట్లుందనిపిస్తుంది. దాంతో ఎన్నడూ లేని రీతిలో పవన్ కళ్యాణ్ను, బీజేపీ అధ్యక్షుడు మాధవులను కూడా పిలిచి మాట్లాడి మరికొందరు మంత్రులతో కలిసి మూకుమ్మడి ప్రెస్ మీట్ పెట్టి జగన్ పైన, గత వైసీపీ ప్రభుత్వం పైన పలు ఆరోపణలు గుప్పించారు. ఏకంగా మత కోణాన్ని తెచ్చి జగన్ను దెబ్బతీయాలని చూశారు. కానీ అందులో కూడా విఫలమై సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా హిందూ ధర్మంలో విడాకులు ఉండవని, స్వర్గంలో పెళ్లిళ్ళు అవుతాయని ఏదేదో అంటూ విడాకులు తీసుకోవడాన్ని తప్పుపట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన చెంతనే పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ విడాకుల గురించి మాట్లాడి ఇరుకుని పెట్టారు. దీనిపై పవన్ అభిమానుల్లో తీవ్ర అసహనం కలిగింది. అయితే అప్పుడే కనుక పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చంద్రబాబును వ్యతిరేకించి తప్పు మాట్లాడుతున్నారు అని ధైర్యంగా చెప్పగలిగి ఉంటే ఆయనకు గౌరవం పెరిగేది. జనసైనికుల్లో కూడా పవన్పై విశ్వాసం కలిగేది. కానీ ఆయన మౌనంగా కూర్చోవడం వారికి హార్ట్ బర్న్ అయి ఉండాలి. ఎందుకంటే హిందూ ధర్మమైనా మరే మత ధర్మమైనా అవి విశ్వాసాలే. కానీ దేశానికి ఒక రాజ్యాంగం, చట్టం ఉంటాయి. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి విడాకుల గురించి అలాంటి మాటలు మాట్లాడితే మరి చట్టం మాట ఏమిటి? ఏ కారణం వలనైనా దంపతుల మధ్య కలహాలు ఏర్పడినా, కొన్ని సందర్భాల్లో మహిళలకు తీవ్ర హింస ఎదురైనా వాటిని భరించాలని చంద్రబాబు చెప్పదలిచారా? విడాకుల వరకు సంసారాలు వెళ్ళకూడదని చెప్పడం వేరు, అసలు విడాకులే తీసుకోవడమే నేరం అన్నట్లుగా మాట్లాడడం వేరు. ఇది ఒక కోణం అయితే, శ్రీ వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో కుట్ర జరిగిందని దిక్కుమాలిన వాదనను చంద్రబాబు తీసుకొచ్చారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న తన ఆరోపణలో నిజం లేదని వెల్లడయ్యాక ప్రజల్లో అప్రతిష్ట రావడంతో దాన్ని డైవర్ట్ చేయడానికి మరో కుట్ర చేసినట్లు కనిపిస్తుంది. నిజానికి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న వారు తన రాష్ట్రాన్ని తానే అప్రతిష్ట పాలు చేసుకోకూడదు. రాజకీయ ప్రత్యర్థి జగన్కు బురద రాయాలన్న తాపత్రయంలో ఓట్ల రాజకీయంలో భాగంగా చంద్రబాబు ఈ ఆరోపణ చేశారన్న విషయం అందరికీ తెలిసిపోతోంది. విశేషం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏమో తిరుమలకు అపవిత్రత రాకూడదన్న లక్ష్యంతో పాకులాడుతుంటే తాను స్వామివారి భక్తుణ్ణి అంటూ ఆయనకే అపచారం చేసే విధంగా మాట్లాడడానికి చంద్రబాబు వెనుకాడడం లేదు. తన హయాంలో జరిగిన తప్పులను సైతం వైసీపీ మీద తోసివేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం వికటిస్తున్నప్పటికీ గోబెల్స్ మాదిరి పదే అదే తప్పుడు ప్రచారం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారనిపిస్తుంది. దీనికి ఎల్లో మీడియా డైరెక్షన్ ఎటు ఉంది. పవన్ కళ్యాణ్ ఒక దశలో తాను గతంలో చేసిన కొన్ని ఆరోపణల విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించింది. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడానికి సీఎంకు ఏమి సంబంధం ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశించి పార్టీ మీటింగ్లో వ్యాఖ్యానించారు. తదుపరి ఏమైందో కానీ చంద్రబాబుతో భేటీ జరిపిన తర్వాత యథాప్రకారం పాత పాటే పాడారు. ఇందుకు చంద్రబాబు బతిమిలాడారా లేక బెదిరించారా అంటే ఎవరు చెప్పగలరు? బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఈ వివాదంలో ఎంతవరకు అంటున్నట్లే ఉంటున్నారు. కానీ ఆయన్ని కూడా పనిగట్టుకుని పిలిపించుకుని మాట్లాడి ప్రెస్ మీట్లో పాల్గొనేలా చేశారు. తద్వారా ఆ బురదను ఆయనకు కూడా అంటించడంలో చంద్రబాబు సఫలమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్లాన్ ప్రకారం ఏ విధంగా లడ్డూ వివాదాన్ని సృష్టించడానికి పనిచేసింది వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేరు నాని ఒక క్రమ పద్ధతిలో, అంటే టైం లైన్లో వివరించారు. అదంతా వింటే ఎంతో పకడ్బందీగా జగన్పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి
చంద్రబాబు ప్లాన్ చేశారన్న అభిప్రాయం కలుగుతుంది. పేరు నాని మరికొన్ని ప్రశ్నలు సంధించారు. నెయ్యి కల్తీ జరిగినట్లు చెబుతున్న శాంపుల్స్ తీసింది కూటమి ప్రభుత్వంలోనా కాదా? వెనక్కి పంపించిన 4 ట్యాంకర్లు శ్రీకాళహస్తి వద్ద కొన్నాళ్లు వేచి ఉండడం, తదుపరి ఆ నెయ్యిని కూడా స్వీకరించడం జరిగిందని సిట్ తెలిపిందా లేదా? బోలేబాబా కంపెనీ వచ్చింది 2018లో, అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనా కాదా? చంద్రబాబు హయాంలోనే నెయ్యి కిలో 291 రూపాయలకి టీటీడీ ఎలా కొనుగోలు చేసింది? ఇలాంటి ప్రశ్నలకు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్లు ఎక్కడా జవాబు ఇవ్వరు. జంతు కొవ్వు నెయ్యిలో కలవలేదని సిట్ తేల్చింది కదా అని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చంద్రబాబులో కనిపించిన అసహనం అన్నిటికీ జవాబు చెబుతుంది. ప్రెస్ మీట్లో పాల్గొన్న వారిలో ఒక్కరి ముఖంలో కూడా నెత్తురు చుక్క కనిపించలేదని, తప్పు చేశామన్న గిల్టీతో ఉండి దబాయింపు చేసి బయటపడాలన్న తాపత్రయం వారిలో కనబడిందని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ మరోసారి మాట మార్చి భగవంతుడిపైనే పగబట్టారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి పేరు నాని జవాబిస్తూ పవన్ కళ్యాణ్ ఒకసారి క్రిస్టియన్ అని బాప్టిజం తీసుకున్నానని చెబుతారు, మరోసారి ముస్లిం అంటారు, ఇంకోసారి తన తండ్రి దీపారాధన ఒత్తుల మంటలో సిగరెట్ వెలిగించుకున్నారని చెబుతారు. ఇక ఆయన సోదరుడు నాగబాబు తాను నాస్తికుడినని ఒకసారి అంటారు, మళ్ళీ ఇప్పుడు హిందూ సనాతని అన్నట్లు మాట్లాడుతున్నారు అని నాని మండిపడ్డారు. వీరంతా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలా కూటమి నేతలు పలువురు రాజకీయ అవసరాల కోసం రకరకాల అవతారాలు ఎత్తున్నారని వైసీపీ ధ్వజమెత్తుతోంది. నిజంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇతర కూటమి నేతలకు హిందూ ధర్మం పట్ల నిబద్ధత ఉంటే నిత్యం అబద్ధాలు చెబుతారా, మోసపూరిత హామీలిచ్చి జనాన్ని మభ్యపెడతారా అన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరు. తనపై తనకు నమ్మకం లేనప్పుడు, తన అసమర్థతను ప్రజలు బాగా గుర్తిస్తున్నారని భయపడినప్పుడే మతాన్ని పాలకులు తెరపైకి తెస్తారని ఒక రచయిత అంటారు. సరిగ్గా చంద్రబాబు నాయుడు అదే పని చేస్తున్నారా?